నిర్గమాకాండము 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పిహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెపోను ఎదుటను దిగవలని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసిరని అనుకొనును. అయితే నేను ఫరో హృదయము కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగు చేసితిమి, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకునిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకుని తన జనమునకు తనతో కూడా తీసుకుని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన పరపక అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తులు అనగా ఫరో రథము గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సిపోను ఎదుటున్న పిహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకునిరి. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులను తన వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చొచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించిన మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమొగదమని ఐగుప్తులమేమో నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమొగటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని ఐగుప్తు రాత్రి అది వీరికి వెలుగు ఇచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలుగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఐగుప్తులను, ఫరో రథములను, గుర్రములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచిరి. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రపు అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులు అది చూసి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యను ఐగుప్తుల నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు 6 నెలలను సముద్రపు మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి.